ఎన్నికల హామీలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వాందే అని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల హామీలను పటిష్టంగా నెరవేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని పెద్దాపురం శాసనసభ సభ్యులు చినరాజప్ప తెలియజేశారు. కాకినాడ జిల్లా సామలకోటలో ఆదివారం 11 గంటల సమయంలో టీడీపీ కార్యాలయం నందు డిఎస్సిలో విజయం సాధించిన వారు నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో రాజప్ప పాల్గొని ప్రసంగించారు. యువత ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్సి పరీక్షా ఫలితాల్లో విజయం సాధించినటువంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మాకు ఈ మంచి అవకాశం కల్పించి మా యొక్క కుటుంబ తరాలను మార్చే అవకాశం మాకు ఇచ్చినందుకు, అదేవిధంగా ఈ పోస్ట్ వచ్చాక కూడా మేము అదేవిధంగా మేము ఎడ్యుకేషన్ వ్యవస్థ, మా ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 6,437 పోస్టుల్ని కూడా చాలా వేగవంతంగా ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈరోజు మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ సన్నద్ధం అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నిరుద్యోగులందరినీ కూడా ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా మొదటి సంతకానికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా ఆయన గట్టి నిర్ణయం తీసుకుని వేగవంతంగా చేస్తున్నారు. దాని గురించి నేను గవర్నమెంట్కి మరియు చంద్రబాబు నాయుడు గారికి, మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రులైన శ్రీ నారా లోకేష్ గారికి, కూటమిలో ఉన్నటువంటి శ్రీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు అభ్యర్థుల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలుగా 43 సంవత్సరాలు 43 సంవత్సరాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీయే డిఎస్సి టీచర్స్ని రిక్రూట్ చేసింది. ఇప్పుడు వరకు కూడా ఎన్ని డిఎస్సీలు వేసినా మన 5 సంవత్సరాలు కూడా డిఎస్సీ వేయమని చెప్పి మరి జగన్ గారు అంతమంది బతిమాలిన డిఎస్సీ ముట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం ఆ రోజు మాట ఇచ్చాడు. మాట ప్రకారం ఈరోజు మరి డిఎస్సీ వేయడమే కాదు, తొందరగా ప్రక్రియ తొందరగా ఇచ్చి ఉద్యోగాలు కల్పించే అవకాశం తొందరగా కల్పించబడింది తెలియజేస్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉద్యోగాలు కల్పించారు. అదే కాకుండా స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా 2% ఉన్నారు 3% చేసి ఇవాళ చాలామంది యువకులు స్పోర్ట్స్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశం వచ్చింది. అంటే ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ అవకాశాలు వచ్చినాయి. మరి జగన్ గారు ఎప్పుడు కూడా ఈ ఉద్యోగస్తుల గురించి కానీ ఇంకో దాని గురించి కానీ డెవలప్మెంట్ గురించి సంక్షేమం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని రంగాల్లోనే ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని చెప్పి తెలియదు. నమస్కారం. ఈరోజు మెగా డిఎస్సి 2025లో మాకు గవర్నమెంట్ నుంచి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ముందే హామీ ఇచ్చిన ప్రకారంగా 16,437 పోస్టుల్ని కూడా చాలా వేగవంతంగా ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈరోజు మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ సన్నద్ధం అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నిరుద్యోగులందరినీ కూడా ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా మొదటి సంతకానికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా ఆయన గట్టి నిర్ణయం తీసుకుని వేగవంతంగా చేస్తున్నారు. దాని గురించి నేను గవర్నమెంట్కి మరియు చంద్రబాబు నాయుడు గారికి, మరియు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రులైన శ్రీ నారా లోకేష్ గారికి, కూటమిలో ఉన్నటువంటి శ్రీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు అభ్యర్థుల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.